నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ దేవరకొండ ఛానల్. నవరాత్రుల సందర్భంగా మా అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం చేయబోతుంది. ఎలా చేస్తుందో చూసేద్దాం రండి. ముందుగా కావలసిన పదార్థాలు: మెత్తగా ఉడికించుకున్న 3 కప్పుల అన్నం, 2 కప్పుల పెరుగు, 2 రెమ్మలు కలమ్మాకు, 2 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ మిరియాలు, 2 తరిగిన పచ్చిమిరపకాయలు, 2 నుంచి 3 స్పూన్ మంచి నూనె, తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గిన్నె తీసుకోండి. 2 నుంచి 3 స్పూన్ల మంచి నూనె వేయండి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా పోపు గింజలు వేసుకోండి. తర్వాత తరిగిన పచ్చిమిర్చి, కల్లెమాకు వేసుకొని కలుపుకోవాలి. గిన్నె కిందికి దించుకొని 2 కప్పుల పెరుగు వేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల మెత్తగా ఉడికించుకున్న అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, అమ్మవారికి ఇష్టమైన రుచికరమైన దద్దోజనం రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.